సైనికానికి అందరికీ కూడా నమస్కారం. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించినటువంటి అంశాల్లో మేము చెప్పడం కంటే కూడా మీరే మీడియా మిత్రులే పత్రికలలో రాసిన రాతలు కానీ వేసిన ఫోటోలు కానీ ఎలక్ట్రానిక్ మీడియా చూపించినటువంటి విజువల్స్ కానీ చేసిన స్టోరీస్ కానీ ఇవే అనేకం ఉన్నాయి. ఒక రాజకీయ పార్టీగా మేము చెప్పిన దానికంటే కూడా ప్రజల యొక్క స్వచ్ఛంద భావనను మీడియానే ఎలుగెత్తి చాటినటువంటి చాలా ఉన్నాయి. అయినా ప్రభుత్వం యొక్క తీరు మార్చలేదు. వానాకాలం సీజన్ స్టార్ట్ అవుతుంది. నేను నిన్న కూడా చెప్పిన రోహిణి కార్త్ వచ్చింది, వానాకాలం సీజన్ స్టార్ట్ కాబోతుంది. యాసంగికి సంబంధించినటువంటి కొనుగోళ్ల ప్రక్రియను ఈ ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేయడంలో ఘోరంగా విఫలమైంది. ప్రభుత్వానికి పట్టు లేదు, అవగాహన లేదు, ఆ సామర్థ్యం లేదు, ఆ చిత్తశుద్ధి లేదు. ఎక్కడికక్కడ రైతులు వీధుల్లోకి వచ్చి ధాన్యం దచ్చిపోతున్నాయి. రోజులు కాదు, వారాలు కాదు, నెలలు పడుతుంది కొన్ని చోట్ల రైతుల యొక్క ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసి తరలించడం కోసం. అటువంటి వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ప్రశ్నించిన రైతుల మీద మీరు పెట్టిన ఫోటోలు ఇవి, మీడియా మిత్రులు మీరు వివిధ పత్రికల్లో వేసినటువంటి నేను చూపిస్తున్నా. అదేవిధంగా తూకాలలో విపరీతమైనటువంటి దోపిడీ ఎవరికి పడతలేదు. అక్కడ ఉండేటువంటి ఆయా జిల్లాల మంత్రులకు కానీ సంబంధిత శాఖకు కానీ ఎవరికి పడతలేదు. యథేచ్ఛగా రైతుల్ని దోపిడీ చేస్తున్నారు. మీ ఇష్టం, మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి. తరుగు తీసేదే ఇదిరా అని చెప్పి లారీకి అనేక క్వింటాల తరుగు తీస్తున్నారు. ఈ తరుగు తీసినటువంటివి వార్తలు వస్తున్నటువంటి మీరు రాసినటువంటివే. దాంతోపాటు సరే బీమాకు ఇదివరకు దోకా లేదు, మీకేమి ఇబ్బంది లేదని చెప్తానే ఉంది. ఇప్పటికీ బీమాకు చెల్లించాల్సినటువంటి రైతు బీమాకు చెల్లించాల్సినటువంటి ప్రీమియం చెల్లించకుండా సర్కారు దోకా చేస్తున్నది. బీమా కట్టకుండా దోకా చేసినటువంటి సంగతి కూడా అందరికీ తెలుసు. దీంతోపాటు వాళ్ళు ఏమంటున్నారంటే, ఎవరికైనా చెప్పుకోండి, మీరు సీఎంఏ చెప్పిండు కదా అని రైతులు ప్రశ్నిస్తే సీఎం చెప్తే మాకేంది, మిల్లర్లు యథేచ్ఛగా మాకేంది, మాకు సంబంధం లేదు అంటే ఈ ముఖ్యమంత్రి చెప్పిన మాటకు ఖాతరు కావట్లేదు, ఆ మాట కూడా అమలు కావట్లేదు అంటే మీకు ఏం పట్టున్నట్లు అధికార యంత్రాంగం మీద, ఈ కొనుగోళ్ల ప్రక్రియ మీద మీకు పట్టుందా? ఇంత ఘోరంగా విఫలమైనారు కదా, దానికి కనీసం రైతుల్ని ఓదార్చి పరిస్థితులన్నా వివరించి ఏ కారణాల చేత ఆలస్యం అవుతుందో వాళ్ళకి సాంత్వన కల్పించి చెప్పి అట్లా కాదు ఇట్లా చేద్దామని చెప్పి వాళ్ళకి ఏదైనా ఉపశమనం కలిపేటువంటి 4 మాటలు చెప్పి విడిచిపెట్టి అరెస్ట్ చేయడము, వాళ్ళ మీద వాళ్ళని నిర్బంధించడం, వాళ్ళ మీద కేసులు పెట్టడము, దబాయించడము, ఇదెక్కడికి అతండి. అందుకే ఈ రైతుల యొక్క గోస ఇంతగానం పోసుకుంటే కూడా సర్కార్కు ఇది మంచి కాదు. ముందస్తుగానే రైతులు మరణ శాసనం రాస్తారు సర్కార్కు. గడువు తీరేదాకా కూడా ఎదురు చూడరు రైతులు. ఈ ప్రజాగ్రహం అనేటువంటిది ఎప్పుడు ఎట్లా పెళ్ళుపుకొని వస్తుందో వాళ్ళు అంచనా వేయలేరు. ప్రజలు ఒకసారి విసిగి వేసారిన తర్వాత అది ఏ రూపమైనా దాల్చవచ్చు. ప్రభుత్వము ముందు చూపుతో వివరించాలి ఏం చేసినా. అందుకే మేము ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో కొనుగోళ్ల ప్రక్రియ ఒకవైపు సజావుగా చేస్తూనే అనేక రకాలుగా రైతాంగానికి సలహాలు సూచనలు ఇస్తూ దీర్ఘకాలిక ప్రణాళిక వైపు రైతాంగాన్ని నడిపించినాం. మేము చెప్పిన మానసికంగా సన్నద్ధం చేస్తూ వచ్చినాం. ఏమని, అయ్యా మన ప్రాంతం తెలంగాణ సమశీతోష్ణ మండలం, నీళ్ళ కరువు లేదు, కరెంటు కరువు లేదు, పెట్టుబడికి ఇబ్బంది లేదు, ప్రభుత్వం చేయూతనిస్తుంది. మనం ఒక మూస పంటల వైపే పోకుండా పంటలను మార్చుకొని వేసుకుంటే భవిష్యత్తులో రాబోయే రోజులలో వ్యవసాయ పంటలు తగ్గించి ఉద్యాన పంటలను పెంచుకుంటే వరి ఇప్పుడు సుమారు రాష్ట్రంలో వానాకాలంలో 60, 65, 66 లక్షలు సాగవుతుంది. యాసంగిలో 50, 55 లక్షల దాకా సాగవుతుంది ఎకరాలు. దీన్ని కనీసం ఒక 20 లక్షల మేరకైనా ఒక 40, 45 లక్షలు వరి వేసినా వరి తప్ప వేరే పంటల పొలాలు ఉంటాయి. మిగతా వాటిలలో ఆయిల్ పామ్ను మనం విస్తారంగా పెంచుకుంటే ఒక 4-5 ఏళ్ల కాలంలో ఒక 20 లక్షల ఎకరాలలో కనుక తెలంగాణలో ఆయిల్ పామ్ సాగైతే వరి ద్వారా వచ్చేటువంటి ఈ ఇక్కట్లు ఏవైతున్నాయో ఎంతో కొంత మేరకు తగ్గిపోతాయి, రైతాంగానికి కూడా మేలవుతుంది మేము చెప్తూ వచ్చినాం. చెప్పి దానికి అనుగుణంగా మేము ఆ పాలసీని ఇంప్లిమెంట్ విజయవంతంగా చేసినాం. కాబట్టి గతంలో సమైక్య రాష్ట్రం మొత్తం పొడవునా 39,000 లేదా 40,000 ఎకరాలలో ఆయిల్ పామ్ సాగుంటే మేము టేక్ ఓవర్ చేసిన తర్వాత దాన్ని 2 లక్షల పైచిలకు ఎకరాలకు తీసుకొని పోయినాం. ఇలా రైతులు ఆయిల్ పామ్ వేసి పంటముఖమైనటువంటి రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. మొదలు మేము చెప్పినప్పుడు వేసినటువంటి రైతులు ఇప్పుడు పంటలు వస్తున్నాయి.
ఆ తర్వాత ఉండేటువంటి వాళ్ళే వచ్చేడు వస్తాయి. అందుకే గతంలో చాలాసార్లు కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేసినాం. జాతీయ వేదికలలో కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి అనేక సమావేశాలు, కీలకమైనటువంటి సమావేశాలు జరిగినప్పుడు తెలంగాణ ప్రభుత్వం తరఫున కేసీఆర్ మాటగా, ఈ ప్రభుత్వం మాటగా అక్కడ మేము విన్నవించినాం. అదే మీరు ఆయిల్ పాము సాగు అనేటువంటిది ఒక రాష్ట్రమో లేకుంటే కొన్ని రాష్ట్రాల్లో కాకుండా దేశవ్యాప్తంగా దీన్ని మీరు ఒక మిషన్ మోడ్లో తీసుకుంటే, కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి కమిటీల వాళ్ళు లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థలే చెప్పినటువంటి విషయం ఏంటంటే, భారతదేశంలో తక్కువ 60 లక్షల ఎకరాలలో కనుక ఆయిల్ పామ్ సాగు అయి పంటలు వస్తే, ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం కానీ భవిష్యత్తులో కానీ వంట నూనెల కోసం ప్రతి ఏడు 1,00,000 కోట్ల రూపాయల విదేశీ మార్గద్రవ్యం ఖర్చు పెట్టే దుస్థితి పోతుంది. అంటే 1,00,000 కోట్ల రూపాయల ఆదా అవుతుంది. ఆయిల్ పామ్ పంటల సాగు మొదలైతే భారత ప్రభుత్వానికి ఒక్క నూనె గింజల నుంచే, అంటే ఎడిబుల్ ఆయిల్స్ నుంచే, మనం తినే వంట నూనెలకు సంబంధించిన పంటల నుంచే 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటిది, అది కూడా విదేశీ మార్గద్రవ్యం ఖర్చు పెట్టేది తగ్గిపోతుంది. అందువల్ల దీన్ని పెంచండి అని చెప్పి విజ్ఞప్తి చేసినాం. మరి కేంద్ర ప్రభుత్వం కూడా అవును ఇది కరెక్టే చేయాలంటుంది, కానీ చేస్తలేదు ఆచరణలో. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో మాత్రం కొంత ప్రత్యేక సదుపాయాలు కల్పించి అక్కడ ప్రోత్సహిస్తున్నారు, కానీ దేశవ్యాప్తంగా ఒక మిషన్ మోడ్లో వాళ్ళు చేస్తలేరు. అదే కనుక జరిగితే వ్యవసాయ రంగంలో వచ్చేటువంటి ఉత్పత్తుల ద్వారా, ఈ ఆదాయం ద్వారా, మనం చేయబోయే ఆదా ద్వారా ఈరోజు వెనుకబడినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, భారతదేశంలోని ఆదివాసీ ప్రాంతాలు కానీ, గిరిజన ప్రాంతాలు కానీ, మారుమూలలో ఉండేటువంటి ప్రాంతాలు కానీ, ఈ దేశంలో ఉండేటువంటి చాలా ప్రాంతాల మీద డబ్బు ఖర్చు చేసి అక్కడ ఉండేటువంటి వెనుకబాటుతనాన్ని దూరం చేసి అక్కడ మౌలిక వసతులను ఏర్పాటు చేసి అక్కడ ఉపాధులు వచ్చేటట్లు చేసి అద్భుతాలు సృష్టించవచ్చు. ఆ దిశగా అడుగులు వేయకుండా ఈ అంశాలని అనేక సార్లు కేసీఆర్ గారు కూడా జాతీయ మీడియా కూడా వివరించినారు. ఈ దేశంలో ఉండే వనరుల పరిస్థితి ఏంటి, ఈ దేశంలో ఇప్పటిదాకా మనం వనరుల సద్వినియోగం ఎట్లా చేసుకోలేకపోయినా, అవి సాగునీళ్ళు కావచ్చు, అవి ఖనిజ సంపద కావచ్చు, అది దేశంలోని మానవ వనరులు కావచ్చు, అది ఈ దేశంలో ఉండే ఇతరేతర అన్ని రకాల వనరులు కావచ్చు, మనం సకాలంలో సద్వినియోగం చేసుకొని కారణంగా ఉత్పన్నమైన పరిస్థితులు ఇట్లా ఉన్నాయి. ఇప్పటికీ కూడా సమతుల్యత లేని సమాజం ఎందుకుంది, అసమానతలు పెరిగిపోతున్న సమాజం ఎందుకుంది, ఇప్పటికీ కూడా మరి మావోయిస్టు ఉద్యమం అనేది ఎందుకుంది అనేటువంటి అంశాలను స్పృశించి చాలా బలంగా చెప్పడం జరిగింది, చాలాసార్లు చెప్పడం జరిగింది. కానీ ఈ సాంప్రదాయ తిట్ల పురాణానికి సంబంధించినటువంటి రాజకీయ చట్రంలో మాత్రమే అభిప్రాయాలను చూసేటువంటి వాళ్ళకి ఈ అంశం బోధపడలే, అర్థం కాలే. పరస్పర దూషణలు, నిందారోపణలు, అధికారం మీరుండాలా మేముండాలా అనేటువంటి భావన తప్పిస్తే ఈ దేశ విశాల ప్రయోజనం కోసం ఏమేమి చేయొచ్చు అనేటువంటి దాని మీద దీర్ఘంగా సుదీర్ఘంగా దేశ ప్రజలందరి యొక్క సమాలోచనలు తీసుకునేటువంటి విధంగా దేశంలోని అనేక సంస్థలు, పరిశోధనలు చేసిన సంస్థలు ఉన్నాయి, పరిశోధకులు ఉన్నారు, నిష్ణాతులు ఉన్నారు, నిపుణులు ఉన్నారు, వివిధ రంగాలకు సంబంధించిన వాళ్ళు. ఈ దేశం యొక్క ముఖ చిత్రాన్ని మార్చడానికి ఉండే పరిస్థితులు ఏంటి, ఏం చేయగలము, దీని మీద కేంద్ర ప్రభుత్వం ఆనాడు కానీ ఈనాడు కానీ ప్రజల కోణంలో దృష్టి పెట్టడం లేదు. బడా పారిశ్రామికవేత్తల కోణంలో, కార్పొరేట్ వాళ్ళ కోణంలో మాత్రమే దృష్టి పెడుతున్నాయి కానీ ప్రజల కోణంలో దృష్టి పెట్టడం లేదు. ఇది నేననే మాట కాదు, ఈ దేశంలోని సగటు పౌరులు వాళ్ళు అంటున్నారు, కొత్త జనరేషన్ అంటుంది వాళ్ళ. ఈ కొత్త జనరేషన్ యొక్క అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం కానీ, జాతీయ స్థాయిలో ఉండేటువంటి రాజకీయ పార్టీలు కానీ, ప్రతిపక్ష పార్టీ కానీ ఈ దేశంలో ఉండేటువంటి ఈ తరానికి సంబంధించినటువంటి మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా తమకు దోచిందే మేము అమలు చేస్తాం, మాకు దోచిందే అమలు చేస్తాం, మాకు అధికారం ఉంది కాబట్టి మా ఇష్టారాజ్యంగా పోతామంటే ఇది భవిష్యత్ తరాలకు మీరు భరోసాను గ్యారంటీ ఇస్తలేరు, భవిష్యత్ తరాలకు చీకటినివ్వబోతున్నారు. ఇది మేము చెప్పాల్సిన. అందుకే చాలా ముందు చూపుతో, చాలా జాగ్రత్తగా ఆచితూచి అన్నీ ఆలోచించిన తర్వాతే, దేశకాల పరిస్థితులను దృష్టిలో పెట్టుకున్న తర్వాతనే గత నెలలో ఏప్రిల్ 27కు పార్టీ రజతోత్సవ సభ జరిగిన సందర్భంగా వరంగల్ వేదికగా తన ఉపన్యాసంలో కేసీఆర్ గారు మా రాజకీయ విధానమైనటువంటి ఒక విధాన నిర్ణయాన్ని ప్రకటించినారు. అదే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఆపరేషన్ కగార్ను తక్షణం ఆపండి అని చెప్పి కోరడం జరిగింది. ఆపరేషన్ కగార్ను ఆపి భారతదేశంలోని మధ్య భారతం ఏదైతే ఉందో చాలా సుసంపన్నమైనటువంటి ఖనిజ సంపద, అటవీ సంపద,
ఈ దేశపు ఆదివాసులు మూలవాసులు ఉండేటువంటి ఆ ప్రాంతాన్ని కాపాడుకొని ఈ దేశ సౌభాగ్యానికి మనం దారులు వేయాలి తప్ప మన వాళ్ళను మనం కాల్చుకోవడం ద్వారా, మన పౌరుల్ని మనం కాల్చుకోవడం ద్వారా, మన పౌరుల్ని మన మిలిటరీ మన బలగాల ద్వారా కాల్చుకోవడం ద్వారా ఈ దేశానికి మనం ఏమి ఇస్తాము? దారులు తెరవండి చర్చలకు, శాంతికి చర్చలు చొరవ చూపండి అని చెప్పి ఆనాడు కోరడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం మరి వాళ్ళకున్న కారణాలు ఏంటో, వాళ్ళ సిద్ధాంతం ఏంటో వాళ్ళు మొండిగా ఉన్నారు. ఇప్పటికీ మళ్ళీ ఈరోజు మా పార్టీ అంశంగానే మరొకసారి కేంద్ర ప్రభుత్వానికి మేము ముకులిత హస్తాలతోనే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మొండి వైఖరి అనేటువంటిది మంచిది కాదు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయమే కేంద్ర బిందువు. ప్రజాస్వామ్యానికి భిన్నమైన అభిప్రాయం అనేది లేకుండా ప్రజాస్వామ్యం ఉండదు. ఒక వ్యక్తి, ఒక పార్టీ, ఒక సంస్థనో కోరుకున్నట్లు ఆశించినట్లే దేశం నడవదు, వ్యవస్థ నడవదు. భిన్నమైనటువంటి అభిప్రాయాలన్నిటి కలబోతగా మెజార్టీని బట్టి ప్రజాస్వామ్యం నడుస్తుంది. కానీ మేము భిన్నమైన అభిప్రాయాన్నే లేకుండా చేస్తాం, సమూలంగా తీసేస్తాం అభిప్రాయాన్ని. ఇది నడవదు. ఒక మావోయిస్టుల విషయంలోనే కాదు, ఎవరి విషయంలోనైనా సరే భిన్నమైన అభిప్రాయాన్ని సహించమంటే నడవదు. ఇదే ఇవాళ అధికారంలో ఉండేటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, వాళ్ళ పార్టీ, వాళ్ళ కూటమి, వాళ్ళు బహిరంగంగా మాట్లాడినటువంటి మాటలు వాళ్ళు ఆచరిస్తున్నటువంటిది. మేము ఇది ఆచరించి చూపిస్తామని భుజాలు ఎగరేసి చెప్తున్నది ఏంటి? కాంగ్రెస్ ముక్త్ భారత్ మేము చేస్తామని చెప్పినారు. అంటే కాంగ్రెస్ రహిత భారతదేశాన్ని మేము వెళ్తాం, నిర్మాణం చేస్తాం, అసలు కాంగ్రెస్ అనే పార్టీ ఈ దేశంలో లేకుండా చేస్తామన్నారు. నేను ఒక కాంగ్రెస్ను డిఫెండ్ చేయడానికి మాట్లాడతలేను. అది ఈ దేశంలో ఏ పార్టీ అయినా కావచ్చు, ఇప్పుడు ఉన్న పార్టీలు కావచ్చు, రేపు 100 పార్టీలు పుట్టవచ్చు. ఆ రాజకీయ పార్టీలకు ప్రజాక్షేత్రంలో, ప్రజాస్వామ్యంలో ఆ స్పేస్ ఉంది. వాళ్ళు ప్రజాభిమానాన్ని గెలిచి అధికారంలోకి వస్తారా రారా అనేది వాళ్ళ తహత్తును బట్టి, వాళ్ళ విధానాలు ప్రజలను ఆకర్షించే తీరుని బట్టి, వాళ్ళ చిత్తశుద్ధిని బట్టి, ప్రజామోదాన్ని బట్టి ఉంటుంది అంతే. కానీ నేను వద్దనుకున్నా కాబట్టి ఆ పార్టీ అంతరించిపోదు, నేను కోరుకున్నా కాబట్టి ఒక పార్టీ ఉజ్వలం భవిష్యత్తు ఉండదు. మరి కాంగ్రెస్ ముక్త్ భారత్ అని చెప్పి మీరు నినాదాలు ఇచ్చినారు, ఏమైంది? ఓ 20-25 సీట్లు మొన్న తక్కువ వస్తే మోడీ గారి ప్రభుత్వం అవుట్ ఉండనే ఉండదు, లేనే లేదు. మీరు 40 సీట్లు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉన్న అవహేళన చేస్తే అలా 100 సీట్లకు వచ్చింది. వాళ్ళ కూటమి కలుపుకుంటే 20-25 సీట్ల తేడాతోనే వాళ్ళ కేంద్ర ప్రభుత్వం మోడీ గారితో నడుస్తూ ఉంది. అంటే వాళ్ళు లేకుండానే చేస్తామనేటువంటి మాట ఎంత అసంబద్ధమైనదో, ఎంత తప్పో, ఎంత తరకానికి నిలవదో చెప్పడానికి ఉదాహరణ చెప్తున్నా. అట్లే భారతదేశంలో 2026 మార్చి కల్లా మొత్తం ఏరేస్తాం మావోయిస్టులను అనేటువంటి ఈ థియరీ కూడా ఆచరణలో ఇది కరెక్ట్ కాదేమో కేంద్ర ప్రభుత్వం మరోసారి పునరాలోచన చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. వ్యక్తులను నిర్మూలించడం ద్వారా మీరు ఒక సైద్ధాంతిక ప్రాతిపదికను లేదా ఒక తాత్విక చింతనను వాళ్ళు విశ్వసించేటువంటిది. మీకు విశ్వాసం లేకపోవచ్చు, నాకు లేకపోవచ్చు, ఇక్కడ ఉన్న మీకు లేకపోవచ్చు. కానీ అదొక తాత్విక చింతన, అదొక తాత్విక జ్ఞానము, అదొక రాజకీయ విశ్వాసం అనేటువంటి నమ్మే ఇవాళ అనేక మంది అసూలు బాస్తున్నారు కదా. వాళ్ళేం ఆకర్షణల కోసం రావట్లేదు కదా. అందులో మన తరానికంటే ముందు వాళ్ళు, మన తరం వాళ్ళు, మన తర్వాత తరం వాళ్ళు కూడా ఎందుకు ఆకర్షితులు అవుతున్నారు? మరి నిజంగానే వెలకట్టలేని త్యాగాలని తెలిసి కూడా, మరణమే ఉంటుంది అని తెలిసి కూడా మరి విద్యాధికులు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు, ఉన్నత ఉద్యోగాలు వదిలిపెట్టిన వాళ్ళు, ఉన్నత చదువులు వదిలిపెట్టిన వాళ్ళు, ఎటువంటి వాళ్ళు? మెడికల్ లాంటి వాళ్ళు అన్ని తరాలలో కూడా మనం చూస్తే ఆ సిద్ధాంతంతో ఏకీభావం ఉండేవాళ్ళు ఉండొచ్చు, లేకుండే వాళ్ళు ఉండొచ్చు, అది వేరు విషయం. కానీ మెడికల్ లాంటి వాళ్ళంతా కూడా ఎందుకు ఆకర్షితపడుతున్నారు అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఏనాడు కూడా ఎందుకు దృష్టి పెడతలేదు? ఎటువంటి జ్ఞాన సంపద మనం 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 చంపేసుకుంటున్నటువంటిది ఎటువంటి జ్ఞాన సంపద? ఇవాళ మీరు ఏం చేస్తే ఇంత జ్ఞాన సంపన్నులు వస్తారు సమాజంలో? దేశానికే కాదు ప్రపంచానికి కూడా తమ జ్ఞానం ద్వారా దిశానిర్దేశం చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యం ఉన్న వాళ్ళని కూడా మనం చంపుకుంటున్నాం. ఇది ఎంతవరకు సబబు? ఇది నా ప్రశ్న కాదు, ఇవాళ సమాజం నుంచి వస్తున్నటువంటి ప్రశ్న, అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. ఈ మధ్యకాలంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మనం అనుకుంటున్నాం తెలియక అమాయకంగా కొత్త తరం యువకులంతా కూడా ఏదో క్యారియర్ మీద ఉన్నారు, చదువుల మీద ఉన్నారు, లేకుంటే సినిమాల మీద ఉన్నారు, లేకుంటే సినిమా హీరో హీరోయిన్లకు ఫ్లెక్సీలు కట్టి నినాదాలు ఇచ్చే దాని మీద ఉన్నారు అనుకుంటారు. తప్పది. దిశానిర్దేశం చేయగలిగేటువంటి జ్ఞాన సంపన్నులుగా ఉన్నారు విశ్వవిద్యాలయాల్లో ఇవాళ పిల్లలు. ఇవాళ వాళ్ళు సుమారు 22 భిన్నమైన విద్యార్థి సంఘాల వాళ్ళు ఒక అధికార పార్టీకి సంబంధించిన విద్యార్థి సంఘం వదిలిపెడితే
22 భిన్నమైనటువంటి విద్యార్థి సంఘాల వాళ్ళు ఇవాళ ఏకగ్రీవంగా తీర్మానం చేసినారు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ. వీళ్ళందరూ కూడా జ్ఞానం లేని వాళ్ళేనా? ఏం కోరుకుంటున్నారు వాళ్ళు? ఈ దేశం మాదైతే, ఈ పాలకులు మా వాళ్ళైతే, ఈ భవిష్యత్తు మాదే అయితే మరి మా భవిష్యత్తులో మా ఆలోచనలు ఎందుకు మీరు పరిగణలోకి తీసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి దాన్ని. ఈ దేశ పౌరుల యొక్క, ఈ దేశ సంఘాల యొక్క, ఈ దేశం యొక్క రాజకీయ పార్టీల యొక్క, ఇప్పటికే సిపిఐ కావచ్చు, భారత రాష్ట్ర సమితి కావచ్చు, ఇతర కొన్ని పార్టీలు కావచ్చు విజ్ఞప్తి చేసినాయి. కాల్పుల విరమణను కేంద్ర ప్రభుత్వం ప్రకటించి చర్చలకు పిలవండి వాళ్ళని మావోయిస్టులను ప్రకటించినాయి, రిక్వెస్ట్ చేసినాయి, తీర్మానించినాయి. ఆలోచన చేస్తామనే మాట కూడా అంటలేదు కేంద్ర ప్రభుత్వం. ఎందుకు అంటలేదు? ఎందుకు అనకూడదు? ఉగ్రవాదాన్ని పెంచి పోషించి మన దేశం మీదకి వదిలి అతలాకుతలం చేయడానికి ప్రయత్నించినటువంటి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కావచ్చు, పాక్ కావచ్చు, దేశం మొత్తం 3 ఏకమై మొత్తం ఇప్పుడు యుద్ధమే చేయాలన్నంత శక్తిని భారత ప్రభుత్వానికి, సైన్యానికి ఈ దేశ ప్రజలు తమ సన్నద్ధతతోన, తమ సౌభ్రాతృత్వంతోన, తమ సంఘీభావంతోన, తమ ఎమోషనల్ ఐడెంటిటీతోన కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలిపినారు. యుద్ధం అని చెప్పినారు. థర్డ్ పార్టీ అయినటువంటి ట్రంప్ ఆయన అప్పీల్ చేసింది కాబట్టి ఆయన అప్పీల్ చేయడం కూడా కదా, ఆయన అప్పీల్ అనే మాట కూడా మాట్లాడలే. నేను 2 దేశాల మెడలు వంచి ఒప్పించిన సీజ్ ఫైర్ కానీ మాట్లాడండి ట్రంప్. ఈ దేశ సార్వభౌమాధికారాన్ని అవమానించింది ట్రంప్. కానీ మేమేం కోరుతున్నాం? ఈ దేశ ప్రజలు ఏం కోరుతున్నారు? ఈ దేశ సార్వభౌమాధికారానికి, ఈ దేశ రాజ్యాంగానికి, ఈ దేశ సమగ్రతకు, ఈ దేశ అఖండతకు కట్టుబడే రాజ్యాంగ పరిధిలోనే వాళ్ళని చర్చలకు పిలవండి, కాల్పుల విరమణ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు. దీంట్లో తప్పేముంది? ఎందుకు ఆలోచించకూడదు కేంద్ర ప్రభుత్వం? పొరుగు దేశంతో కాల్పుల విరమణకు సిద్ధపడవచ్చు కానీ సొంత పౌరులతో కాల్పుల విరమణకు ఎందుకు అంగీకరించకూడదు? అది మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ సందర్భంగానైనా ఇక నుంచైనా ఒక చర్చ అంటూ జరిగితే భారతదేశంలో తప్పకుండా వాళ్ళు కూడా ఈ దేశ ప్రజలకు జవాబు చెప్పాల్సి వస్తుంది. వాళ్ళ వాదనలో ఉండేటువంటి పట్టుత్వం ఏంటో కూడా ప్రజలు గ్రహిస్తారు. ఎవరేం చెప్పినా అయ్యా మనం కూడా చెప్తాం, ఈ దేశంలో ఉండే కొత్త తరం కూడా చెప్తుంది. అయ్యా కాలాలు మారినాయి, శాస్త్ర విజ్ఞానం యొక్క పాత్ర పెరిగింది, సాంకేతికత పెరిగింది, రాచరికపు పాలనలో మాత్రమే విప్లవాలు విజయవంతమైనవి, సాయుధ విప్లవాలు. రాచరికపు పాలన అయిన తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వాల మీద ఇప్పటిదాకా ప్రపంచంలో అగెన్స్ట్ డెమోక్రసీ రెవల్యూషనరీస్ ఎక్కడ కూడా రెవల్యూషనరీ పార్టీస్ కానీ, రెవల్యూషన్ కానీ, ఆర్మ్డ్ రెబెలియన్ కానీ సక్సెస్ కాలే. మనం కళ్ళ ముందున్న చరిత్ర చెప్తున్నాయి. ఇవన్నీ అధ్యయనం చేసిన వాళ్ళమే. విస్తారమైన చర్చ జరుగుతుంది కదా, వాళ్ళ ముందు ప్రపంచం యొక్క చర్చ పెట్టవచ్చు కదా. మీరు ఏదైతే విశ్వసించి ఈ పంతాలో వస్తుందని మీరు నమ్ముతున్నారో, ఎందుకు రాదని మేము చెప్తున్నామో, సమాజం ఏం చెప్తుందో వినండి మనం కూడా అదే అనొచ్చు కదా. ప్రజాక్షేత్రంలో చర్చలో వాళ్ళని భాగస్వామ్యం చేయొచ్చు కదా. ఎందుకు అవకాశం పొందకూడదు? ఎందుకు తాత్కాలిక విరమణ చేసి చర్చలు చేస్తే ఫలితం ఏదో తేలిపోతుంది కదా. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రభుత్వం ఉంటుంది, ఎప్పుడు తన పాత్ర తాను పోషిస్తుంది, అనుకున్నప్పుడు తన పని తాను చేసుకపోవచ్చు. ఈరోజు ప్రభుత్వం వైపు నుంచి వచ్చేటువంటి వాదన చాలామంది విఘ్నులు, మేధావులు, పత్రికలు, టీవీలలో వచ్చేటువంటివి వాద ప్రతివాదాలు వినేటువంటి దాంట్లోకి వెళ్ళి వచ్చిన అంశాలనే నేను ప్రస్తావిస్తున్నాను. నా వ్యక్తిగత అభిప్రాయం కంటే కూడా ఏం చెప్తుంది కేంద్ర ప్రభుత్వం అంటే వీళ్ళ వల్ల అభివృద్ధి ఆగిపోయింది, వీళ్ళ వల్ల అభివృద్ధి ఆగిపోయింది అని చెప్తుంది. ఇది అసంబద్ధమైన వాదన అని నేను అంటున్నాను. నేను కాదు, సమాజం అంటది. వాళ్ళు ఉన్నది ఎప్పటి నుంచి నిజంగానే వాళ్ళ ఆయుధాలు పట్టుకొని తిరుగుతుంది. ఒకవేళ అనుకుంటే 3-4 దశాబ్దాలు. మరి 77-76 ఏళ్ల కాలంలో 3-4 దశాబ్దాల్లో మాత్రమే వాళ్ళ ఆయుధాలు పట్టుకొని తిరుగుతాయి. అంతకుముందు ఏం చేసినట్లు? అది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, బీజేపీ లీడ్ చేసే ప్రభుత్వం కావచ్చు. అంతకంటే ముందు సమస్యల పరిష్కారం చేయడానికి ఎవరైనా ఆటంకపరిచినారా? ఇప్పుడున్న మధ్య భారతంలో ఉండేటువంటి గిరిజనులు రోడ్లు వేస్తే వద్దన్నారా? అప్పుడుండే ప్రభుత్వాలు పాఠశాలలు పెడితే వద్దన్నారా? అక్కడ వైద్య సదుపాయం కల్పిస్తే వద్దన్నారా? అక్కడ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే వద్దన్నారా? పరిశ్రమలు పెడితే వద్దన్నారా? ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటే వద్దన్నారా? ఆ చీకటికి, ఆ వెనుకబాటుతనానికి, ఆ విసిరివేయబడ్డటువంటి దూరానికి విసిరివేయబడ్డతనానికి ఎవరు బాధ్యులు?
అవి ఉంది కాబట్టే కదా వీళ్ళు పాత్ర పోషించింది. అక్కడ వీళ్ళకి ఆస్కారం ఎట్లొచ్చింది? ఆ వెనుకబాటుతనం ఉంది కాబట్టి, అక్కడ వివక్ష ఉంది కాబట్టి, అక్కడ అసమానతలు ఉన్నాయి కాబట్టి అవకాశం వచ్చింది. అది రూపుమాపితే అది లేకుండా చేస్తే తెలంగాణనే గొప్ప ఉదాహరణ. భారతదేశంలో సమైక్య రాష్ట్రం ఉన్ననాడు దాదాపు 3-4 దశాబ్దాల కాలం పాటు తెలంగాణ ఈ దేశంలోనే కేంద్ర బిందువు నక్సలిజానికి. మనందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్ననాడు తెలంగాణ, ప్రధానంగా తెలంగాణ ప్రాంతం, రాయలసీమ కోస్తాంధ్రలో కొంత భాగం ఉన్నప్పటికీ, ఉత్తరాంధ్రలో ఉన్నప్పటికీ తెలంగాణ కేంద్ర బిందువు ఉంటుంది. మేము విద్యార్థి దశలో ఉన్ననాడు అప్పట్లో గోడల మీద మేము కూడా రాసాం, జగిత్యాల సిరిసిల్ల పోరాటాలు వర్ధిల్లాలని, కళాశాలల్లో ఉన్నప్పుడు. అప్పుడు పోరాటాలు ఉండే కాబట్టి జగిత్యాల జైత్రయాత్ర అనేటువంటిది చాలా పెద్ద సభ అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో. ప్రజలు తండోపతండాలకు వచ్చినారు. కానీ తదనంతర కాలంలో ఏం జరిగింది? తుపాకీకి తుపాకీ జవాబు చెప్పలే, రక్తానికి రక్తం జవాబు చెప్పలే. కానీ అదే రక్తపు వారినటువంటి ఆ ప్రాంతం కావచ్చు, తెలంగాణలోని ఇంకే ప్రాంతం కావచ్చు, కృష్ణా గోదావరి నీళ్లు పారడంతోనే రక్తపు మాయమైనాయి. ఇది మనం గమనించాలి. పచ్చని పంటలు పండిన తర్వాతనే, పేదరికం తగ్గిన తర్వాతనే, అసమానతలు తగ్గుతున్న తరుణంలోనే, ఉపాధి అవకాశాలు పెరిగిన చోటనే, ప్రజలకు చేతి నిండా పని వచ్చిన చోటనే ఇగో వాళ్ళకి పని లేకుండా పోయింది. ఇంకా జరగాల్సిన కార్యం ఉంది. ప్రభుత్వాల పరంగా ఇంకా చాలా జరగాలి. కానీ మునుపటికి ఇప్పటికీ చూసుకుంటే తప్పకుండా ఎక్కడైతే సంక్షేమం అమలైందో, ఎక్కడైతే అభివృద్ధి అమలైందో, ఎక్కడైతే ప్రజల చేతికి పని వచ్చిందో, ఎక్కడైతే పంటలు పండించుకొని ప్రజలు ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చేసుకొని బతికేటువంటి స్థితి వచ్చిందో తప్పకుండా అక్కడ మార్పు వచ్చింది. మరి మేము పరిపాలన చేసిన 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ నాయకత్వాన తెలంగాణలో ఒక ఎన్కౌంటర్ ఎందుకు జరగలేదు? ఎందుకు నక్సలిజం ప్రబలలేదు? అంటే దానికి జవాబు రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశంగా గుర్తించినాము కాబట్టి మేము నోటి మాటతో మాట్లాడకుండా ప్రజల అవసరాలు తీర్చడంలో ప్రభుత్వం ఒక ఉద్యమంలాగా పనిచేస్తేనే ఇది సాధ్యమవుతుందని భావించిన వాళ్ళం మేము. మా భావన అది పరిష్కారం. దేశవ్యాప్తంగా ఇది అమలు కావాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యమే ఈ రోజుకి ప్రపంచవ్యాప్తంగా, కొన్ని అరబ్ దేశాలు మినహాయిస్తే ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం అనేటువంటిది అన్ని దేశాలలో అమల్లో ఉంది. అరబ్ దేశాలలో ఇప్పటికీ రాచరికం ఉంది, రాజులే ఉన్నారు. ప్రజాస్వామ్యం ఉన్నటువంటి అన్ని దేశాలలో కూడా ప్రపంచవ్యాప్తంగా పోటీపడి ఆర్థిక సంపదను పెంచుకొని, ప్రజల ఆస్తుల్ని పెంచి, ప్రజల పాత్రను పెంచినటువంటి దేశాలు ఆర్థిక మాంద్యాలు వచ్చినా, కరోనా వచ్చినా, ఇంకోటి వచ్చినా తట్టుకొని నిలబడగలుగుతున్నాయి. కానీ దేశ సంపద కొద్దిమంది వ్యక్తుల చేతుల్లోకి కేంద్రీకృతమయ్యే విధానాలు అమలైన చోట మాత్రమే అసమానతలు పెరుగుతున్నాయి. ఈ అంశాన్ని మనం తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి. అందుకే మీరు గమనించండి, ఆషామాషిగా చెప్పలే కేసీఆర్. ఎప్పుడు చెప్పినా కూడా ఎట్టి పరిస్థితులలో ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయమని చెప్పింది కేసీఆర్. చేయలే. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడడం ద్వారా అది ప్రజల ఆస్తి, ఉమ్మడి ఆస్తి. సింగరేణిని ప్రైవేట్ పరానికి ఒప్పుకోలే. భారీ ఎత్తిపోతల పథకాల నిర్మాణం జరిగితే అక్కడ అవసరమైనటువంటి ఎత్తిపోతలకు సంబంధించిన భారీ మోటార్లు, పంపులు ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ కంపెనీలకు ఇయ్యలే, బిహెచ్ఎల్కి ఇచ్చినారు. అత్యధిక భాగం అంటే ముందు చూపుతో వివరించినప్పుడు పాలకులకు బాధ్యత ఉంటుంది. ఇవాళ ఏం చేస్తున్నాం కాదు, రేపటి తరం కూడా మనల్ని అభినందించేటట్లు ఉండాలి తప్ప బయటికి వెళ్ళిపోతాం తర్వాత ఏమన్నా కానీ అనుకుంటానంటే చరిత్ర క్షమించదు. పౌరులే అంతిమంగా ఈ సమాజానికి కేంద్ర బిందువు. వాళ్ళు కోరుకున్న విధంగా పాలన చేయడమే రాజకీయ పార్టీల, ప్రభుత్వాల యొక్క బాధ్యత. అట్లా కాకుండా మేమేం కోరుకుంటే అదే, మేమేం చెప్తే అదే అమలవుతుంది. నీవు లేవు, నీ పార్టీ లేదు, మింగేస్తాం, నేను లేకుండా చేస్తాం, పార్టీల రహితంగా చేస్తాం. ఇది ఈ అహంకారం వెనుక అజ్ఞానం ఉంది. ఇటువంటి అహంకారాల వెనుక అజ్ఞానం ఉంటుంది. అజ్ఞానం ఎప్పుడు కూడా అది ఒక అథారిటేటివ్గా,
అంటే ఒక ఒక ఏమంటాం దాన్ని పెత్తందారిలాగా వ్యవహరిస్తుంది. జ్ఞానం ఎప్పుడు అది మంచి వైపు దారి చూపిస్తూ పోతుంది, సహనం ఉంటుంది జ్ఞానానికి, బాధలు భరిస్తుంది కానీ అంతిమ లక్ష్యం వైపు అడుగులేయాలనుకుంటుంది. ఈ సమాజ లక్షణం. ఇక మేము వినం మాకు దోచింది. ఇప్పుడు భూమి గుండ్రంగా ఉందని చెప్పినటువంటి గెలీలను చంపేసిండ్రు శాస్త్రవేత్తను తొలినాళ్లలో. ఆయన చంపినంత మాత్రాన నిజాన్ని దాచిపెట్టగలిగిందా? భూమి గుండ్రంగా ఉందన్న సిద్ధాంతం మీద ఆధారపడే కదా ఇవాళ కూడా శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి అయింది. కాబట్టి జ్ఞానాన్ని వికసించనీయాలి ఎప్పుడైనా, ఏ సమాజంలోనైనా సరే. అది మనకు భిన్నమైనా, మనకి ఇష్టం లేకపోయినా, అది భిన్న రూపంలో ఉన్నా, ఆ భిన్నాభిప్రాయం కానీ భిన్నమైన జ్ఞానాన్ని కానీ మనం తర్కానికి పెట్టాలి, మాట్లాడాలి. అందులో ఉండే సారం భావాల సంఘర్షణ జరిగితేనే కదా అందులో మంచేదో చెడేదో తెలిసేది, తర్కానికి ఏది నిలబడుతుందో తెలిసేది. బాతీనే కన్నా తుమ్ చుప్ రహో హమ్ జో బోలే వహీ మాన్తే అంటే ఎట్లా? ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిందే, ఒక క్రమ పద్ధతిలో తెలంగాణలో అభివృద్ధి చేసినటువంటి కారణంగానే ఇలా తెలంగాణలో ఉండేటువంటి ప్రధాన వనరులన్నీ కూడా నేను సాక్షాత్ వ్యవసాయ మంత్రిగా చేసిన అనుభవంతో గతంలో కూడా చెప్పిన మళ్ళీ ఒకసారి పునరుద్ఘాటిస్తున్నా. ఈ రాష్ట్రంలో ఉండే 1,50,00,000 ఎకరాల సాగుకు యోగ్యమైనటువంటి భూమిలో 97.5% భూమి 10 ఎకరాల లోపు, ఒక కుంట నుంచి 10 ఎకరాల లోపు ఉండే రైతుల చేతుల్లోనే ఉంది. 92.5% భూమి కేవలం 5 ఎకరాల లోపు ఉండేటువంటి రైతుల చేతుల్లో మాత్రమే ఉంది. ఫ్రాగ్మెంట్ అయిపోయింది ప్రాపర్టీ, ల్యాండ్ ప్రాపర్టీ. ఇలా పరిశ్రమలు అనేవి చిన్న చితక మధ్యతర భారీ పరిశ్రమలు ఎన్ని వచ్చినా ఈ రాష్ట్రంలో ఉండే ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఆ సాంకేతిక నైపుణ్యం ఉండేటువంటి అనేక మంది యువతకి, అది ఐటీ కావచ్చు, ఇతర ఇండస్ట్రీస్ కావచ్చు, కంపెనీస్ కావచ్చు, ఉపాధులు వచ్చినాయి. ఆర్థిక వ్యవస్థ ప్రతి చేయికి పని వచ్చింది కాబట్టే, ప్రతి చేతికి పని చేసుకొని బతకగలిగే పరిస్థితి వచ్చింది కాబట్టే, ఈ ఆర్థికము చేయి మారుతుంది కాబట్టే ఎకానమీ స్పిన్ అవుతుంది అంటాం. అందుకోసమే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ వచ్చే నాటికి తలసరి ఆదాయము, తెలంగాణ ప్రజల తలసరి ఆదాయము 94,000 తలసరి ఆదాయం ఉంటే, 94,000 రూపాయల తలసరి ఆదాయం ఉంటే 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ దాన్ని 3,12,000 తలసరి ఆదాయానికి తీసుకొని వచ్చిండు. రాష్ట్రం దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిండు. ఇది డెమోక్రటిక్ ఎక్స్పెరిమెంటేషనే ఇదంతా కూడా. దేశవ్యాప్తంగా ఇది జరుపుతానంటే ఎవరొద్దన్నారు? అందుకని ఈ దేశంలో 2 జాతీయ పార్టీలు, వాటి కూటములు, మొన్నటిదాకా ఒక దశాబ్దం, 2 దశాబ్దాల దాకా 2 జాతీయ పార్టీలు, ఇప్పుడు 2 జాతీయ పార్టీల కూటములు. ఇవి దేశంలో ఉండేటువంటి ప్రజల యొక్క మౌలికమైనటువంటి సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైనాయి కాబట్టే ఇవాళ దేశంలో ఉండేటువంటి సమస్యలు మనం చూస్తున్నటువంటివి, చర్చిస్తున్నటువంటివి, వాటినే మావోయిస్టులు కూడా ప్రస్తావిస్తున్నటువంటివి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారంగా, సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి గారు ప్రకటించిన వివరాల ప్రకారంగా మావోయిస్టులు వాళ్ళు ప్రభావం చూపిస్తున్నది 6 రాష్ట్రాలు అని చెప్పినారు. సరే, వాళ్ళు ప్రకటించుకున్నది మేము 16 రాష్ట్రాల్లో ఉన్నామన్నారు. అది వేరు విషయం, ఉన్నారా లేదా తర్వాత విషయం. మరి ఒకవేళ నిజంగానే 6 రాష్ట్రాల్లో మాత్రమే ప్రభావం చూపగలిగే పరిస్థితి మావోయిస్టులకు ఉంటే, దేశంలోని ఇతర రాష్ట్రాలన్నీ అభివృద్ధి కావడానికి ఏం అడ్డం వచ్చింది? మరి అక్కడ వాళ్ళు లేరు కదా, నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా. అంటే అసంబద్ధమైన వాదన ఎట్లుంటుంది, సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఇటువంటి అసంబద్ధ వాదన ఉంటుంది. ఇంకేదైనా పదునైన అంశాలతో వాదన పెట్టండి. ఈ వాదన కేవలం అమిత్ షా గారిదే కాదు, గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ వాదన కూడా ఇదే, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. వీళ్ళ కారణంగా మారుమూలలో మేము అభివృద్ధి చేయలేకపోతున్నాం. వీళ్ళు వచ్చాకంటే ముందు ఏం చేసినాం? మరి 2014లో మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రి అయ్యే కంటే ముందు ప్రధానమంత్రి అభ్యర్థిగా వాళ్ళ పార్లమెంటరీ బోర్డు ఆయనను ఎన్నుకున్న తర్వాత ఎన్నికల ప్రచార సభలో లేదా ఎన్నికల సమయంలో
వాళ్ళు ఇచ్చినటువంటి జాతీయ అడ్వర్టైజ్మెంట్స్ మొత్తంలో అనేక రకాల అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చినారు. గుజరాత్ మోడల్ అని చెప్తూ ఇచ్చినారు. అందులో ఒకానొకటి విద్యుత్ శక్తికి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ మీరు రీకలెక్ట్ చేసుకుంటే, వెనక్కి తిరిగి జ్ఞాపకం చేసుకుంటే మీకు అనిపిస్తుంది. ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్స్, ఒకరోజు విద్యుత్ శక్తి, ఒకరోజు సాగునీరు, ఒకరోజు మంచినీళ్ళు, రకరకాలుగా ఇచ్చేది వాళ్ళు. విద్యుత్ శక్తికి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు 2014లో వాళ్ళు ప్రముఖంగా రాసింది ఏంటంటే, గుజరాత్ను మేము సంపూర్ణ విద్యుదీకరణ చేయగలిగినాము 2014 నాటికి, నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉండగా. జాగ్రత్త వినాలి. 2014 నాటికి గుజరాత్ రాష్ట్రాన్ని సంపూర్ణ విద్యుదీకరణ చేశామంటే ఇంటింటికి వెళ్తురు, వీధులలో వెళ్తురు, ప్రతి గ్రామీణ ప్రాంతానికి, ప్రతి దండాకు, గుడానికి కూడా వెళ్తురు ప్రసరించేటట్లు విద్యుదీకరణ చేసినాము అనేది ఒక గొప్ప విజయంగా వాళ్ళు ప్రకటించినారు. నేను ఎందుకు మరి చెప్తున్నానంటే 2014 కంటే ముందే దాదాపు 30-35 ఏళ్ల క్రితమే నక్సలిజం ప్రబలంగా ఉండేటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014 పూర్వం 30-35 ఏళ్ల క్రితమే ఇక్కడ ప్రతి గ్రామంలో విద్యుదీకరణ జరిగింది. మరి వాళ్ళు ఆడ ఉండబట్టి మీరు విద్యుదీకరణ లేట్ చేసినా? సింపుల్ లాజిక్ అర్థం చేసుకోనికే. అంటే వాళ్ళు ఉండబట్టి చేయలేకపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చేసింది కదా. మరి ఇట్లా అసంబద్ధమైనటువంటి వాదనల్ని ప్రజల ముందుకు పెట్టి నిజమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం అడుగుతున్నటువంటి వాళ్ళకు జవాబు చెప్పకుండా ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీలనే అడుగుతారు ప్రజలు. 2 కోట్ల ఉద్యోగాలు కావచ్చు, 10 లక్షల నల్లధనాన్ని ఒక్కొక్కరి ఖాతాలో వేసేది కావచ్చు, ఇవి మిగిలిపోయినాయి కదా. మీరు చెప్పినవి హామీలు తప్పు అని తేలిపోయినాయి. తప్పకుండా వాళ్ళు ప్రశ్నిస్తారు. వాళ్ళు బీఆర్ఎస్ ప్రశ్నించిందా, ఇంకో పార్టీ ప్రశ్నించిందా, మావోయిస్టులు ప్రశ్నించినంత మాత్రాన్నే అది తప్పు కాదు కదా. తప్పకుండా ప్రశ్నిస్తారు మనం విఫలమైనప్పుడు. ప్రజాస్వామ్య చట్రంలో ఉండేటువంటి పాలక పార్టీలు కానీ, పాలక నాయకులు కానీ, ప్రభువులు కానీ నైతికంగా తప్పు లేకుండా ఇచ్చిన మాట కట్టుబడి పరిపాలన జరిగితే మీకు ఆ నైతికత ఉంటుంది, ఆ ధైర్యం ఉంటుంది. ఎస్, మీరు రండి మాతో పాటు ఇట్లా పనిచేయండి అని అడగడానికి. మనం చెప్పింది ఒకటి అమలు చేయకుండా ఈ అవతల మీద నెపం వేసుకుంటే పోతామంటే ఎట్లా సరిపోతుంది? ఇది ఇవే కదా మూల ఆయుధాలు వాళ్ళన్నీ పట్టుకొని, అంటే అంశాలు పట్టుకొని ముందుకు పోతున్నటువంటిది. అందువల్ల ఈ 2 జాతీయ పార్టీల యొక్క వాదన ఈ దేశంలో అభివృద్ధికి సాకులు వెతకకుండా, వెనుకబాటుతనానికి సాకులు వెతకకుండా నిజాయితీగా ఇంట్రాస్పెక్షన్ చేసుకొని, తరం మారింది, కొత్త తరం వచ్చింది, ప్రపంచంతో పోటీపడి ఇంకా ప్రపంచంలో ఇంకా ముందుకు పోగలిగేటువంటి శక్తి ఉన్న కొత్త తరం వాళ్ళ భారత సమాజంలో ఉంది. వాళ్ళకు ఒక సరైన డైరెక్షన్ చూపించేది వదిలిపెట్టి మేము అనుకున్న ఆలోచన ధోరణిలోకే వాళ్ళని నెడతామనేటువంటిది ఇది భవిష్యత్తుకు మనం ద్రోహం చేసినటువంటి పరిస్థితి అవుతుంది. వ్యవస్థల్ని పటిష్టం చేయాల్సింది పోయి భ్రష్టు పట్టించే పని జరుగుతూ ఉంది. అన్ని వ్యవస్థల్ని ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ వ్యవస్థల్ని వాడుకోవడం, అది రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్రం కావచ్చు. ఇది అంతిమంగా అరాచకానికే దారితీస్తుంది. వ్యవస్థ మీద విశ్వాసం కోల్పోతారు ఎవరైనా. నాకు న్యాయమే జరగదు అనుకున్నప్పుడు వాళ్ళ యొక్క వేదనను ఎవరు అర్థం చేసుకోవాలి? మేము యుక్త వయసులో ఉన్నప్పుడు చూసినాం. అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఏదో ఎన్నికల అంశానికి సంబంధించి ఏదో తప్పు జరిగింది లేదా అక్రమం జరిగింది అని చెప్పి భావించిన ప్రత్యర్థిపై అలహాబాద్ కోర్టులో కేసు వేస్తే సాక్షాత్తు ఆ కేసు విచారించినటువంటి జడ్జి గారు న్యాయ నిబద్ధతతో కేవలం ఆయన అవతల ఎవరున్నారనేది చూడకుండా, వాద ప్రతివాదులు ఎవరనేది చూడకుండా అంశం మాత్రమే పరిగణలోకి తీసుకొని సాక్షాత్ ప్రధానమంత్రిగా ఉండేటువంటి ఆ కేసులో ఆమె ఎన్నిక చెల్లదని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చినారు. ఆయన ధైర్య సాహసాలని కొనియాడుతూ ఆనాడు దేశమంతా కూడా జేజేలు పలికింది. అంటే వ్యవస్థల యొక్క పటిష్టత గురించి నేను చెప్తున్నాను. ఆ మధ్యకాలంలో పోయిన సంవత్సరం అనుకుంటా పత్రికలలో చూసినా మీరందరూ కూడా చూసింటారు. ఎవరో పాపం రాష్ట్రంలో యువకుడు ప్రధానమంత్రి గారి సర్టిఫికెట్ మీద ఏదో మాట్లాడితేనంటే కేసు వేసి ఆయన జైలు పాలు చేశారు. ఎటుపోతుంది అసలు వ్యవస్థ? ఎక్కడికి తీసుకుపోతున్నాం మనం? ఈ ఆధునిక యుగంలో, సాంకేతిక యుగంలో అన్ని ప్రజలకు సమాచారం కానీ సాంకేతికత కానీ అన్ని ప్రజలకు అందుబాటులోకి వచ్చినటువంటి ఈ కాలంలో విద్య అందుబాటులోకి వచ్చి ఉన్నత విద్యలోకి వచ్చి ప్రపంచంతో పోటీపడే భారత సమాజాన్ని
మరింత పరిపక్వతతో ఆలోచించి వీళ్ళని నడపాల్సింది పోయి మూఢత్వంతో మనం నడపలేము, ఎల్లకాలానికి నడపలేము. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకొక విషయం కూడా గుర్తు చేస్తున్నా, సింహావలోకనం చేసుకోవాలి. కాంగ్రెస్ కానీ ఇప్పుడు ఉండేటువంటి ఎన్డీఏ కూటములు కానీ తమ చట్టబద్ధ పాలన అనుకుంటూనే ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రభుత్వాల పరంగానే ఘోరమైనటువంటి హింసకు కొన్ని సందర్భాల్లో పాల్పడినటువంటిది కూడా సమాజం మరవదు. నేను అందుకే ఇంతకుముందు చెప్పిన, పాలన చేసే వాళ్ళ యొక్క సైద్ధాంతిక ఆచరణతో ఉన్నటువంటి నిబద్ధతనే తప్పుదారిలో పోయేటువంటి ఇతర సమూహాలను కానీ శ్రేణులను కానీ దారికి తేగలదు. అప్పుడే వాళ్ళకి ఆ నైతికత ఉంటుంది. తప్పకుండా అది ప్రశ్నార్థకమవుతుంది. మనం చూస్తున్నాం, భిన్నాభిప్రాయం కలిగినటువంటి ఆనాడు భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రంలో మొదలైనటువంటి తెలంగాణ ఉద్యమం, సాయుధ తెలంగాణ పోరాటం, నిజాంకు వ్యతిరేకంగా మొదలైనటువంటి పోరాటం ఇండియన్ యూనియన్లో కలిసినాక కూడా ఆ పోరాటం కొనసాగుతూ ఉంటే సాక్షాత్తు నెహ్రూ గారు, ఆనాటి ప్రధానమంత్రి గారు లోపడింట్ల నిజాంను లోపరుచుకొని ఆయనను రాజ్ ప్రముఖ్గా ఒప్పించి ఆయన ఏదో సరెండర్ అయింది అనేటువంటి ఫీలింగ్ కల్పించి దేశాన్ని నమ్మించి చేసిందేంటి? నిజాంకు వ్యతిరేకంగా పోరాటంలో ముందుండి ఆయుధాలు పట్టుకొని పోరాటం చేసినటువంటి వేల మంది రైతుల్ని నెహ్రూ గారి ప్రభుత్వం పుట్టన పెట్టుకున్నది. ఈ చారిత్రక సత్యం. తెలంగాణ రైతాంగ పోరాటంలో రైతుల్ని చంపినటువంటి పాలన కాంగ్రెస్ పాలన, నెహ్రూ గారి పాలన. దీన్ని ఎవరు కాదనలేరు, విస్మరించలేరు. వాళ్ళు విదేశీ పౌరులు కాదే ఆనాడు చనిపోయిన వాళ్ళు, టెర్రరిస్టులు కాదే వాళ్ళు ఆనాడు చనిపోయిన వాళ్ళు. భూమి కోసమో, బతకనికేనో, వెట్టి నుంచి విముక్తి కానికేనో, సమాన హక్కుల కోసమో, మనుషులుగా మమ్మల్ని చూడమనో ఆనాటి పోరాటం అది. వీళ్ళంతా చట్టబద్ధమైన పాలన చేసిన వాళ్ళం అనేటువంటి ఆ ముసుగేసుకొని మాట్లాడడం కాదు, ప్రజల్ని వంచినారు. ఎప్పుడైనా సరే పొరపాటు జరిగితే చరిత్రలో క్షమాపణ కోరుకొని మళ్ళీ ముందుకు పోవాలి. అదృష్టవశాత్తు ఇటీవల రాహుల్ గాంధీ గారు ఎమర్జెన్సీ మీద క్షమాపణ కోరిండు. తప్పు జరిగింది ఆ కాలంలో, అప్పుడు నేను లేను, బాల్యుణ్ణి, పుట్టలేదో కానీ తప్పు అయితే జరిగింది మా పాటి నుంచి అని అంగీకరించాడు. ఆ ఉదాత్తత ఉండాలి. ఆ తప్పు మళ్ళీ పునరావృతం కాకుండా కూడా చూసుకోవాలి. అది అందరి పాలకులకు వర్తిస్తుంది. బీజేపీకైనా, కాంగ్రెస్కైనా, మాకైనా, ఇంకొకరికైనా అదే వర్తిస్తుంది. 69లో ఇందిరాగాంధీ గారు తెలంగాణలోనే 369 మంది చంపినారు. ఉద్యమం చేసిన విద్యార్థుల్ని, యువకుల్ని. వీళ్ళేం టెర్రరిస్టులు కాదే, వీళ్ళ ఆనాడు మావోయిస్టులు కాదే, వీళ్ళ ఆనాడు తుపాకులు పట్టుకోలేదే. ఎందుకు చంపిన మరి నిరాయుధుల్ని? ఈ ప్రభుత్వాలు చేసిన హత్యలే కదా ఇవన్నీ. 1975 వస్తే ఎమర్జెన్సీ కాలంలో దక్షిణ భారతదేశంలో మనం చూసినాం. పాపులర్ విద్యార్థి నాయకుడు రాజన్ అనేటువంటి స్టూడెంట్ లీడర్ను చంపింది కాంగ్రెస్ ప్రభుత్వం. స్నేహలతారెడ్డి అనేటువంటి ఆమెను చంపింది. ఈ ఎన్కౌంటర్లు అనేటువంటి పదాన్ని పుట్టించిందే కాంగ్రెస్ కదా. ఎన్కౌంటర్ల సృష్టికర్తనే కాంగ్రెస్ ప్రభుత్వం కదా. నిరాయుధులు కదా వాళ్ళు. ఇవాళ మనం చూస్తున్న ప్రచారంలో ఉన్నటువంటి విధంగా మావోయిస్టులాగా తుపాకులు పట్టుకున్న వాళ్ళు కాదు కదా. రాజన్ తుపాకీ పట్టుకున్నాడు కాదు కదా. స్నేహలతారెడ్డి తుపాకీ పట్టుకోలేదు కదా. తెలంగాణ విద్యార్థి యువజనులు అన్నాడు 69లో తుపాకులు పట్టుకున్న వాళ్ళు కాదు కదా. అంటే ఒక భిన్నమైన అభిప్రాయం ఉంటే మీరు చంపేసింది అంతే, నిర్దాక్షిణ్యంగా. దాని మీద చర్చ పెట్టలే. క్రూరంగా పరిహసించి, హింసించి అణిచివేసిండ్రు. ఆ తర్వాత దురదృష్టం, బాధాకరం, 1984 31 అక్టోబర్ నాడు గౌరవనీయ మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారిని టెర్రరిస్టులు చంపేసినారు. చంపిన హంతకులు కూడా టెర్రరిస్టులతో చేతులు కలిపినారు కాబట్టి వాళ్ళు కూడా టెర్రరిస్టులు అంటున్నాను నేను. అది ఆ టెర్రరిస్ట్ యాక్టివిటీకి సంబంధం టెర్రరిస్టుల వరకు పరిమితం అది. కానీ కాంగ్రెస్ పార్టీ అహంకారం ఎక్కడ దాకపోయింది? చంపింది కేవలం ఒక మతానికి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి, సిక్కు మతస్థులు కాబట్టి, ఢిల్లీలో 2-3 రోజులు వరుస పెట్టి సిక్కులకు సంబంధించినటువంటి ఆస్తుల్ని ధ్వంసం చేసి, ఇళ్లను ధ్వంసం చేసి 4,000కు పైగా
అమాయకులు అన్నటువంటి సిక్కు ప్రజల్ని ఊచకోత వచ్చి చంపేశారు కాంగ్రెస్ వాళ్ళు. ఇది నేను చెప్పే మాట కాదు, నిర్ధారణ అయి సుప్రీంకోర్టు జైలు శిక్ష వేసినటువంటి విషయం చెప్తున్నారు. ఇటీవల జైలు శిక్ష వేసిన విషయం చెప్తున్నా, అబద్ధం కాదా ఇది? అదేవిధంగా 1991 21 మే అనుకుంటాను, రాజీవ్ గాంధీ గారు దురదృష్టవశాత్తు ప్రతిపక్ష నేత మాజీ ప్రధాని ఎన్నికల సభలో ఉండగా శ్రీపెరుంబుదూరులో సాక్షాత్తు ఎల్టీటీ తీవ్రవాదులు, మన దేశం కాదు శ్రీలంకలో ఉండేటువంటి జాఫ్నాకు సంబంధించిన ఎల్టీటీ తీవ్రవాదులు ఆత్మాహుతి దళంతో వచ్చి ఆత్మాహుతి చేసుకొని ఆయన హత్య గావించినారు. అంత బాధాకరం అది. కానీ దానికి ప్రతిగా అప్పుడు ఇలా అధికారంలో కూడా లేదు తెలుగుదేశం, ఎన్టీ రామారావు ప్రతిపక్ష నాయకుడు, హత్య జరిగింది శ్రీపెరుంబుదూరులో. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? హైదరాబాద్లో ఎన్టీ రామారావు ఆస్తుల్ని, సినిమా టాకీసుల్ని, ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉండే ఆయన ఆస్తుల్ని, నాచారంలో ఉండే ఆస్తుల్ని తగలబెట్టేసి ధ్వంసం చేసేసి, అరే రాజీవ్ గాంధీ మరణానికి ఎల్టీటీ వాళ్ళు చేసిన దానికి ఇక్కడ ఆస్తులు తగలబెట్టడానికి ఏంటి సంబంధం? అంటే ఈ మూఢత్వము, చాందసత్వము, ఈ సహనం కోల్పోయినటువంటి పద్ధతి, ఆ సందర్భం వస్తే మీకు నచ్చని వాళ్ళ మీద దాడులు చేసేటువంటి ఈ సంస్కృతి కాంగ్రెస్ పార్టీ పెంచి పోషించింది దేశంలో. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు నీతి మాటలు, నిజాయితీ మాటలు మాట్లాడుతూ సంతోషమే, కట్టుబడి ఉంటే. నఫరత్ కే బాజార్ మే మొహబ్బత్ కి దుకాన్ खोले हैं ఆయన మాట్లాడుతుండు. आपका सारा तेलंगाना को नफरत का रियासत बना के चुके हैं, आंखें इस तरफ डाल दो, खाना इस तरफ डाल दो, आप भी आके देख दो यहाँ पे. విద్వేషపూరిత బజార్లో మేము ప్రేమ దుకాణాన్ని తెరిచినామని చెప్తాడు. తెలంగాణలో రోజు విద్వేషమే, వాళ్ళకు సరి చెప్పుకోవాలి, బుద్ధి చెప్పుకోవాలి. నిన్న చూసాను, నిన్న మొన్న కేటీఆర్ కార్యాలయంలో ముఖ్యమంత్రి ఫోటో ఎందుకు కాదు, అదో పిచ్చగుడ్ల విషయం, అదొక ఇష్యూనా? ఎంత చీప్ అంటే ఎంత థర్డ్ క్లాస్ అండి. వాస్తవంగా అయితే భారత రాష్ట్రపతి రాజ్యాంగ కర్త, దేశ ప్రథమ పౌరుడు. అన్ని కార్యాలయాల్లో రాష్ట్రపతి చిత్రపటం ఉంటుంది. రాష్ట్ర కార్యాలయాలలో ఇది గవర్నర్ది ఉంటుంది. ప్రొసీజర్ అది లెక్క. ముఖ్యమంత్రులది ఇష్టం వాళ్ళు పెట్టుకుంటారు, ఇష్టం వాళ్ళు పెట్టుకోరు. అది పెద్ద ఇష్యూ. కంపల్షన్ కాదు, చట్టం ఏం లేదు అట్లా పెట్టుకోవాలని. కంపల్షన్ కాదు, చట్టం ఏం లేదు అట్లా పెట్టుకోవాలని నిబంధన కూడా ఏం లేదు. బిజినెస్ రూల్స్లో కూడా ఎక్కడ లేదు. ఏదో సిల్లీగా ఉంటుందంటే అది అభిమానం, ఇష్టం వాళ్ళు పెట్టుకుంటే లేకుంటలేదు. ఉదాహరణకు నేను అప్పట్లో కేటీఆర్ బర్త్డేకు స్మైల్ గిఫ్ట్ ఏదో ప్రోగ్రాం చెప్తే, ఏదైనా ప్రజలకు పనికి వచ్చేది ఏదైనా మీరు దాతలతో, మీరు కానీ మీ దాతలు కానీ మీ శ్రేయోభిలాషులు ఏదైనా చేయండి అంటే, నేను మా జిల్లాలో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఒక 7 అంబులెన్స్లు ఇప్పించిన. కొన్ని మేము కుటుంబ పరంగా, కొన్ని సిఎస్ఆర్, కొన్ని మిత్రులు శ్రేయోభిలాషుల సహకారంతో 7 అంబులెన్స్లు, 2 అందులో ఏసీ అంబులెన్సులు పెద్దవి విత్ వెంటిలేటర్ ఫెసిలిటీ 2 నేను పెట్టించాను. మంత్రి ఉన్నప్పుడు పెట్టించిన మా జిల్లాలో. అప్పటికి ఒక్క అంబులెన్స్ కూడా లేదు. ఒకే ఒక అంబులెన్స్ ఉంటే పాపం అది మూత పడిపోయింది. అది కూడా ప్రస్తుతం మా పార్టీ నాయకులు, అప్పట్లో రాజ్యసభ సభ్యులు ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక అంబులెన్స్ ఇప్పించినారు తన నిధులతో. అది ఒక్కటి ఉండే, దానికి డ్రైవర్ని పెట్టక, దానికి నిధులు లేక రిపేర్ వస్తే మూతన పడిపోయిండే. ఇక అది పాత సామాన్లకు వేసే స్థితికి వచ్చిండే. అంబులెన్సే లేని టైంలో నేను ఒక 7 అంబులెన్సులు నేను సమకూర్చి పెట్టిన. విచిత్రం ఏంటంటే ప్రభుత్వం మారంగానే ఈ అంబులెన్స్లోకి తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారి ఫోటోలు అతికిచ్చాను. సర్కారు సొమ్ము ₹1 లేదు దాంట్లో. సిగ్గుమానాభిమానం ఉండాలి కదా. మేము సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాం, మేము వెళ్తి పడతలేం. దేని మీద పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలి, ప్రజల అభిమానంతో పెట్టుకొని వదిలిపెట్టి మీరు పెట్టుకుంటారా లేదా మా ఫోటో అనేది ఇంత చీప్గా బిహేవ్ చేయడం అవసరమా? ప్రజల సమస్యలు ఇచ్చిపెట్టి. ఆ విధంగా కాంగ్రెస్ చరిత్ర అంతా చూస్తే వాళ్ళ హయాంలలో వాళ్ళు హింసకు పాల్పడినటువంటిది, అది కూడా మాస్ హింసకు పాల్పడినటువంటి అనేక దృష్టాంతాలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని నీతి సూత్రాలు చెప్పినా అవేం కప్పిపుచ్చలేరు. చరిత్రలో 30-40 ఏళ్ళ తర్వాత వాళ్ళు నేను మాట్లాడుతున్నా, ఇంకో 10-20 ఏళ్ళ తర్వాత మాట్లాడేటువంటి కొత్త తరం వాళ్ళు కూడా వస్తారు. ఇవేం మాయని మచ్చలు ఇవన్నీ కూడా. సమాజం వదిలిపెట్టదు, చరిత్ర క్షమించదు. బీజేపీ మనందరికీ తెలుసు, గుజరాత్ అల్లర్లకు సంబంధించి
నేను కాంట్రవర్సీలోకి పోను, కానీ ఆయా ప్రభుత్వాలు ఘటన ఏదో జరిగితే ఇంకెవరినో బలిపశువులు చేసేటువంటిది బాధ్యతగా మెలగాల్సినటువంటి పాలక పార్టీలు ఎంత బాధ్యతారహితంగా ఉన్నాయని చెప్పడానికి చెప్తున్నాయి ఇదంతా. ఇవన్నీ కూడా ఇవాళ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. సగటు పౌరులుగా మనం ప్రశ్నిస్తున్నాం. ఈ ప్రశ్న తప్పు కాదు కదా, దీనికి సహేతుకమైన జవాబు చెప్పాలి. వేల మందిని ఇలా మణిపూర్లో మానవ హననం జరుగుతుంది, ఎవరు పట్టించుకుంటూ లేడు. నల్ల చట్టాలను తెస్తే ఉత్తర భారత రైతులు 16 నెలల ఆందోళన, ప్రపంచం నివేరబోయే ఆందోళన. అది ఏ రాజకీయ పార్టీల మద్దతు లేదు. ప్రధాన రాజకీయ పార్టీ కాంగ్రెస్ దరిదాపులకు పోయి సాహసం కూడా చేయలేదు, ఎందుకంటే తంతుంది వాళ్ళు రైతులు కాంగ్రెస్ పోతే. కారణం ఏంటంటే మోడీ గారు తీసుకొచ్చినటువంటి 3 చట్టాలకు సంబంధించినటువంటి ప్రతిపాదన అంతకుముందు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. అది నేను పత్రికా సమావేశంలో కూడా చాలాసార్లు అది మేనిఫెస్టో చేసి చూపించిన. కాబట్టి వాళ్ళకి నైతికత లేదు అడిగిపోనికి. మీరు మేనిఫెస్టోలో పెట్టినవే మేము తెచ్చినాం తప్ప మేము తప్పు తెలియదని అంటారు, కాబట్టి మీరు పోలే. అందుకని ఏ రాజకీయ పార్టీలు లేకున్నా లక్షలకు మంది రైతులు ఒక సామూహికమైనటువంటి నిరసనను దేశ రాజధాని చుట్టూ 16 నెలలు చలికి ఎండకు వాన కోర్చి చేసి 700 మంది ప్రాణాలు పోయినాయి. తొలినాళ్లలోనే వాళ్ళతో మాట్లాడి పరిష్కారం చేస్తే అయిపోయేటువంటిది. కానీ ప్రభుత్వం ఇప్పుడు ఎట్లయితే మంకుపట్టు పట్టుకొని ఉందో కేంద్ర ప్రభుత్వం, మేము మాట్లాడడం, వాళ్ళకి టెర్రరిస్టులు సపోర్ట్ చేస్తుండ్రు, వాళ్ళకు ఆతంకవాదాలు చేస్తుండ్రు, వాళ్ళకి ఖలిస్తాన్ 190 విషయాలు మాట్లాడి వాళ్ళని చులకన చేశారు, పుండు మీద కారం చల్లినట్టు చేశారు. కానీ అది దేశానికి అంతా అంటుకుంటుంది అనేది ఎప్పుడైతే వాళ్ళ నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చిందో, సాక్షాత్తు ప్రధానమంత్రి గారు దేశ రైతాంగానికి చేతులెత్తి నమస్కరించి క్షమాపణ చెప్తున్నా అని చెప్పి వేడుకున్నాడు. ఇప్పుడు కూడా రేపు కూడా భవిష్యత్తులో ఆ పరిస్థితి ఉత్పన్నం కావద్దు అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ ఒక చారిత్రక తప్పిదం చేసి భవిష్యత్తులో అట్లా చేసేది ఉండే అనే పరిస్థితి రావద్దు. ఏం పోయేది ఉంది? పిలవండి, మాట్లాడండి, వాళ్ళ వాదన సమాజ విస్తృత చర్చలో పెట్టండి, పబ్లిక్ డొమైన్లోకి తీసుకురండి వాళ్ళ వాదనను. ప్రజాస్వామ్యబద్ధంగానే వాళ్ళ వాదన ఎట్లా తప్పో తేల్చండి. వాళ్ళు పంతం మార్చుకొని వచ్చేటువంటి ప్రయత్నంలో వాళ్ళని ఆలోచనలో పడేయండి. ప్రజాస్వామ్య మళ్ళీ నేను రీటరేట్ చేసి చెప్తున్నా, పునరుద్ఘాటించి చెప్తున్నా, ప్రజాస్వామ్యయుతంగా ఉండేటువంటి ప్రభుత్వాలలో ఎక్కడ కూడా సాయుధ విప్లవాలు ఈ రోజు వరకు విజయవంతమైన దాఖలాలు లేవు. కాబట్టి వాళ్ళు కూడా పునరాలోచించుకోవాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి సాంకేతికత సమాచార విప్లవమే ఒక పెద్ద విప్లవం ఇవాళ ఆధునిక మానవ యుగంలో. దీనికి మించిన ఆయుధం లేదు. ఈ పదునైన ఆయుధంతో జనసామాన్యం దాకా చేరినటువంటి సాంకేతిక సమాచార యుగంలో దీన్ని ఒక ఆయుధంగా తీసుకొని ప్రజల్ని మీ సిద్ధాంతాలకో, మీ హామీలకో, లేకుంటే మీ యొక్క విధానాలకు ఆకర్షితులే విధంగా చేసుకునే అవకాశాన్ని జారవిడ్చుకోవద్దు. మెరికల్ లాంటి భావితరానికి ఉపయోగపడేటువంటి గొప్ప గొప్ప జ్ఞానవంతులు, జ్ఞాన సంపన్నులు వాళ్ళ యొక్క మరణం ద్వారా జ్ఞానం నిరర్థకం కావద్దు అనేటువంటి ఒక తపనతో, వేదనతో మేము వేడుకుంటున్నాం భారత ప్రభుత్వాన్ని. ఇది ప్రతిష్టగా తీసుకోకుండా ఈ దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆలోచించమంటున్నాం. ఎందుకంటే భారతదేశానికి ఉండేటువంటి అద్భుతమైనటువంటి వనరులు ప్రపంచంలో చాలా దేశాలకు లేవు. దీని మీద అనేక సార్లు చర్చలు జరిగినాయి, అందరూ అంగీకరించిన వాస్తవాలు. నేను కొత్త కనిపెట్టి చెప్పేది ఏం లేదు దీంట్లో. అత్యద్భుతమైనటువంటి వ్యవసాయ ఉత్పత్తులకు కానీ, పారిశ్రామిక ఉత్పత్తులకు కానీ, ఐటీ ఉత్పత్తులకు కానీ, యువ మానవ వనరులకు కానీ, జ్ఞానానికి కానీ, ఆంగ్ల భాషకు కానీ, అంతర్జాతీయంగా గణితంలో కానీ, కంప్యూటర్ సైన్స్లో కానీ ఇలా మనం అగ్రగామిగా ఉన్నాం. మరి ఈ జ్ఞానమంతా భారతదేశం ప్రపంచంలో ఒక అగ్రగామి శక్తిగా ఎదగడానికి తోడ్పడాలి తప్ప మన పౌరుల మీదనే మనం యుద్ధం చేసేటువంటి ఒక ఆటవిక పద్ధతికి మనం ఆస్కారం ఇవ్వవద్దు అనేటువంటిదే మా విజ్ఞాపన. ఎందుకంటే ఒక రాష్ట్రంగా ఉన్ననాడే జాతీయ పార్టీగా ఉద్భవించి జాతీయ అంశాలను స్పృశించినటువంటిది కేసీఆర్ గారు. ఆ రోజు ఏదో ఇవన్నీ ఏదో రాజకీయం కోసం అనుకున్నారు చాలామంది, అవగాహన లేక. కేసీఆర్ గారు ఒక యురేనియంకు సంబంధించినటువంటి అంశాన్ని లేవనెత్తినా ఆనాడు ముఖ్యమంత్రిగా
ఇది జాతీయ అంశం ఆయన లేవనెత్తింది. ప్రధాన స్రవంతి మీడియా వాళ్ళు మౌనంగా ఉన్నా, ప్రధాన ప్రతిపక్షం మౌనంగా ఉన్నా గొంతెత్తింది కేసీఆర్. జార్ఖండ్ లాంటి ప్రాంతాల్లో గోండాల్పార కోల్ మైనింగ్ కోసం అదానీ కంపెనీ వాళ్ళు అది అక్కడ ఉండేటువంటి అటవీ ప్రాంతాన్ని చెరబడ్డానికి ప్రయత్నాలు చేస్తుంటే దానికి వ్యతిరేకంగా మాట్లాడింది కేసీఆర్. ప్రపంచానికి ఇవి మీడియా గొప్పగా చేసి చూపకపోవచ్చు వాళ్ళ కారణాల చేత. అదేవిధంగా ఉత్తర భారతాన రైతులు ఒక ఆదర్శప్రాయమైన పోరాటం చేసి అసూలు బాస్తే వాళ్ళని ఆదుకునేటువంటి బాధ్యత కేంద్రానికి ఉందని చెప్పింది. కేంద్రం ఆదుకోకపోతే ఒక రైతు రాష్ట్రంగా, రైతు ముఖ్యమంత్రిగా కేసీఆర్ అక్కడ ఉండేటువంటి ఆ కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇచ్చినారు. ఈ రాష్ట్ర ప్రజల తరఫున, ఈ రాష్ట్ర రైతాంగం తరఫున ఇచ్చినారు. దాన్ని చిన్నగా చేసి చూపించి, రాజకీయం చేసి చూపించి, వీళ్ళు లేదు కానీ ఆడిపోయినా అని ఎగసక్యం చేసి చూపించినారు. ఈ దేశ పౌరుల బాధ్యత అది. ఎక్కడున్నా పక్క రాష్ట్రంలో తుఫాను వస్తే జేబులో ఉన్న 50 పైసలు రూపాయనో విరాళం ఇచ్చి మూటగట్టి ఆ ప్రాంతానికి పంపించిన వాళ్ళం మనం. మన అన్నదమ్ములైనటువంటి ఈ భారత పౌరులు, దేశానికి అన్నం పెట్టేటువంటి రైతులు ఏ రాష్ట్రంలో అయితేనేమి చనిపోతే వాళ్ళని ఆదుకోవడానికి మనసు ఉండాలి కదా. అది ఒక రైతు నాయకుడు కాబట్టే, ఒక రైతు రాష్ట్రం కాబట్టే, రైతుల కోసమే ఉద్యమం చేసిన నాయకుడు కాబట్టే, కేసీఆర్కి ఆ మనసు ఉంది కాబట్టే ఆ రోజు ఉత్తర భారత రైతుల యొక్క ఆ విక్టిమ్స్కి, ఆ బాధిత కుటుంబాలకు పోయి ఆయన ఆనాడు బాసటగా ఉన్నారు. ఇవన్నీ రాజకీయ ప్రయోజనాలు ఆశించి చేసింది కాదు. ఇది విశాల హృదయంతో సమాజంలో విఘ్నులు ఉంటారు, ఆలోచించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కొద్దిమంది ఉన్నా ఎక్కువ మందిని ప్రభావితం చేస్తారు భవిష్యత్తులో. అది రిజిస్టర్ కావాలి. మనం ఎటు డైరెక్షన్లో పోతున్నాం, మనం ఎంచుకున్న దారి ఏది, ఇది అర్థం కావాలనే ఇటువంటి చర్యలకు మనం ఆనాడు పూనుకున్నాం. కాబట్టి మనకు ఈ తరంతో పాటు రాబోయేటువంటి తరాలకు వీలైతే బాగుపరిచి మేలైనటువంటి మనం జీవించిన కాలం కంటే, పరిస్థితుల కంటే మెరుగైన జీవనాన్ని, మెరుగైన పరిస్థితుల్ని భావితరాలకు హామీ ఇవ్వగలిగితేనే పాలకులుగా ఉండాలి. కేవలం రాజకీయ కాంక్షతో మాత్రమే పాలకులుగా ఉండేటువంటి వాళ్ళు చరిత్రలో కనుమరుగైపోతారు, వస్తుంటారు, పోతుంటారు. చరిత్రలో నిలిచిపోవాలంటే భావితరాలు కూడా గత తరం వాళ్ళు మా కోసం గొప్పగా ఇవి పునాదులు వేసినారు, మేము ఇక్కడి నుంచి ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఒక స్ఫూర్తి ఉండాలి. ఆ దిశగా ప్రయాణం చేయాలి. అందుకని ఈ ఆపరేషన్ కగారును ఆపి చర్చలకు పిలవడం ద్వారా, కాల్పుల విరమణ చేయడం ద్వారా భారతదేశ యావత్తు ఒక అర్థవంతమైన చర్చ జరుగుతుంది, ఆస్కారం ఉంది. ఇది భవిష్యత్తులో కూడా ఆర్మడ్ రెబెలియన్ కంటే కూడా ప్రజల హృదయాల్ని గెలుచుకోవడంలోనే మేలుంది అనేటువంటి ఒక భావన బలపడడానికి, స్థిరపడడానికి అవకాశం ఉంది. ఇది ప్రభుత్వానికే మేలవుతుంది. కాబట్టి ఈ వర్తమాన సమాజం ఈ అన్ని పార్శ్వాల నుంచి కూడా దీన్ని అర్థం చేసుకొని భవిష్యత్తు కోసం ఆ విధంగా ఆలోచించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లా కాకుండా ఇక పోయినంతకాలం ఆశలు రేపుతాం, సాధ్యం కానీ హామీలు ఇస్తాం, ప్రజల్ని ఇట్లే బురుడు కొట్టిస్తాం, పోతే అధికారం అయితే మళ్ళీ వస్తుంది, ఇంకోసారి వస్తాం అనేటువంటి ఈ సగటు ఆలోచన ధోరణితో ప్రజలకు ఒరిగేది ఏమి ఉండదు. అదేవిధంగా ప్రజల వాకిళ్ళకంతా ఆశల తోరణాలు కట్టి ఎల్లకాలం వాళ్ళని మనం భ్రమలలో పెట్టలేం. ఈ తరం మేల్కొన్నది, చాలా శక్తివంతమైన ఆలోచన ఉండేటువంటి తరం ఇవాళ భారత సమాజంలో ఉంది. సంఖ్యాపరంగా వాళ్ళు తక్కువనే కనిపించవచ్చు ఇటువంటి ఆలోచన పరులు, కానీ ప్రభావం చూపగలిగేటువంటి ప్రభావశీల వ్యక్తిత్వం ఉండేటువంటి యువతి యువకులు ఉన్నటువంటి దేశం ఇది. తప్పకుండా మార్పును స్వాగతిస్తారు, ఆహ్వానిస్తారు. ఆ మార్పు కోసం వాళ్ళు పోరాటానికి కూడా సిద్ధపడతారు. రాబోయేటువంటి రోజులలో ఈ సాంప్రదాయ పార్టీలు వాళ్ళ ఆశల్ని, ఆకాంక్షల్ని నెరవేర్చట్లేదు అనేటువంటిది సంపూర్ణంగా అర్థమైన నాడు ఖచ్చితంగా వాళ్ళే ఒక వ్యవస్థగా రూపుదిద్దుకొని ఈ దేశ పాలకులు వాళ్ళే అయినా కూడా ఆశ్చర్యం లేదు. వాళ్ళంటే జ్ఞానవంతులు నేను చెప్పేది, మావోయిస్టులు కాదు. మళ్ళీ దాన్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఎవరు చేయకండి. ఎందుకంటే నాకు స్ఫూర్తి ఏంటంటే వాళ్ళు ఇది మాట్లాడడానికి ఆలోచన సంఘర్షణ చాలా ఉన్నప్పటికీ కూడా
విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి విద్యార్థులు ఉస్మానియా వాళ్ళు అనేక మంది వాళ్ళ యొక్క మాటలు వాళ్ళ వాక్పట్మ చూసిన తర్వాత మన ప్రధాన సమితిలో ఉండేటువంటి రాజకీయ నాయకులు ఈ తరం వాళ్ళం ఈ వ్యవస్థకి బాధ్యులము లేదా పోషిస్తున్నాం పాత్ర అని అనుకునేటువంటి వాళ్ళం నోరు మెదపకపోతే ఒక రాజకీయ పార్టీగా మౌనంగా ఉంటే అది తప్పు అని అనిపించింది. అందుకోసం వీళ్ళ మాట్లాడుతున్నాం మా పార్టీ తరఫున. అన్నింటికి మించి దానికి తోడుగా మా పూర్వపు జిల్లా వాసి అమ్మాయి షాద్నగర్ ప్రాంతానికి సంబంధించినటువంటి అమ్మాయి కేశంపేట మండలం అమ్మాయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ జరిగింది ఉస్మానియా యూనివర్సిటీలో. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థిగా పాల్గొంది, విద్యార్థి నాయకురాలుగా పాల్గొన్నటువంటి విజయలక్ష్మి అనేటువంటి అమ్మాయి. ఆ అమ్మాయి కూడా మావోయిస్టులోకి పోయిందని పత్రికల ద్వారా తెలిసింది. ఆ అమ్మాయి కూడా మరణించింది మొన్న జరిగిన ఘటనల వల్ల. మా జిల్లా వాసి ఒక పేదింటి అమ్మాయి, బడుగుల అమ్మాయి, ఉన్నత విద్య చదువుకుంది. ఆ అమ్మాయి ఏదో వీడియో చూసినా నిన్న. అద్భుతమైనటువంటి గాత్రం, అద్భుతమైనటువంటి పలుకులు, మాటలు. కాబట్టి అటువంటి వాళ్ళ యొక్క ఆ జ్ఞానము, ఆ మెళుకువలు ఈ సమాజానికి తోడ్పడాలి, ప్రజలకు తోడ్పడాలి. శక్తి దాన్ని నిర్వీర్యంగా అనియొద్దు మనం. లేదు ఈ దేశాన్ని మేము అజ్ఞానం వైపే నడుపుతామనుకునేటువంటి మహనీయులు మేము అట్లే కొనసాగిస్తామంటే మీకు దండం. ప్రజలే నిర్ణయించుకుంటారు, భావితరమే నిర్ణయించుకుంటుంది. జై తెలంగాణ.